అందరికీ నమస్కారం. బీసీ 42% రిజర్వేషన్ బిల్ అనే బాలు మూడు పార్టీల మధ్య ఒక గేమ్ అయింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒక ఆటలాగా తయారైంది. ఒక పార్టీ క్యాచ్ చేసి మిగతా రెండు పార్టీలను అవుట్ చేద్దామని చూస్తుండ్రు. కానీ మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్కు మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ఒక పార్టీ మిగతా రెండు పార్టీలను తప్పుపడుతుంది. ఇది నడుస్తున్న చరిత్ర. కానీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అని తెలిసి కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించడం బీసీలను మోసం చేయడం కాదా? రాజ్యాంగ సవరణ జరగనిది బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. అది తెలిసి కూడా నువ్వు అధికారంలో రావాలని బీసీలను మోసం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలారా మీరు ఆలోచించడం చేయాలి. ఫస్ట్ రాజ్యాధికారము ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. 2023 ఎలక్షన్ లోపల మా ప్రభుత్వం వస్తే బీసీలకు రాజ్యాధికారం ఇస్తామన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. జై హింద్, జై భారత్.